స్థలంలో ఆయన సాక్షిగా నిలబెట్టిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు. కొన్ని వారాల క్రితం మా పెద్దనాన్నగారు పనిచేసే చోట ఆగిపోయిన మిషన్లో చేయి పెట్టారంటారు. పెట్టిన తర్వాత ఈ 3 వేళ్ళు నలిగిపోయినాయి. ఆ పక్కనే ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఆపరేషన్ పడుద్ది, 1 కాదు 2 ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. మళ్ళీ పొద్దున్నే నాకు ఫోన్ చేసి మమ్మీ ఇలా అంటున్నారు, ఏం చేయమంటావు అంటే నేను వస్తాను, ఆపరేషన్ చేసేయమని చెప్పు అని నేను చెప్పానండి. ఇలాగా మా పెద్ద మావయ్య ఫోన్ చేశారు. మా పెద్ద మావయ్య ఫోన్ చేయకముందు ఈ విషయం తెలిసిన తర్వాత నేను మోకరించి దేవుడికి ప్రార్థించాను, మీ చిత్తం చేయండి, మీరు కార్యం జరిగించండి అని. మా పెద్ద మావయ్య ఫోన్ చేసి ఆపరేషన్ పడేంత దెబ్బని నేనేం అనుకోవట్లేదు, ఒకసారి చూద్దాం అనేసరికి నేను మా చిన్న మావయ్యకి ఫోన్ చేశానండి. ఆయన బీరంగూడలో ఉంటారు. ఆయన వచ్చి అక్కడ బీరంగూడ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ లేకుండానే ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మందులు రాసి ఇచ్చారు. ఆయన ఇంటికి వచ్చి 4 వీక్స్ అవుతుందండి. మొత్తం నయం అయిపోయింది. దేవుడు అద్భుతం చేశారు. ఇంకా మా పెద్దమ్మ గారి విషయంలో దేవుడు చాలా అద్భుతాన్ని చేశారండి. ఒక 3 years క్రితం అనుకుంటా ఆవిడ పడిపోయారు. పడిపోతే మోకాల్లో నరం కట్ అవ్విందని డాక్టర్స్ చెప్పారు. ఆవిడ పడిపోయిన 2 years తర్వాత చెప్పింది మాకు. మేము అప్పుడు చూపించాము. చూపించిన తర్వాత ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ పడుద్ది, ఆ ప్లేస్లో నీటి బుడగలు కూడా వచ్చినాయని చెప్పారండి. ఎవరి హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్ నేనే తిప్పేదాన్నండి. అటు సైడు అమలాపురం, రాజమండ్రి చాలా హాస్పిటల్స్ తిప్పాను, ఎక్కడా నయం అవ్వలేదు. ఒక చిన్నపిల్లల ఆమె కూడా ఏడుస్తూ ఉండేది. ఒక 2 సంవత్సరాలు తిప్పి నేను కూడా అలసిపోయాను. ఒక 3 months బ్యాక్ నేను ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ తెలిసిన డాక్టర్ ఉంటే అక్కడ చూపించాను. ఆయన కూడా ఇక్కడ డెక్కన్ హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఇంకా అక్కడ చూపించకుండా ఒకసారి ESIలో చూపిద్దామని సెన్నక్కని కాంటాక్ట్ అయితే మాకు 1 dayలో అవ్వాల్సిన పని అక్క ఒక 1/2 hourలో చేసి పెట్టారు. అది అయిపోయింది. అక్కడ డాక్టర్స్ కూడా ఏం ఆపరేషన్ అవ్వదు అని చెప్పారు. కానీ ఈమెకి పెయిన్ తగ్గట్లేదు. మళ్ళీ ఇంకొకసారి చూపిద్దామని ఊరు తీసుకెళ్తే అక్కడ తణుకులో చూపించాము. అక్కడ డాక్టర్ చెప్పారు 1 dayలో ఆపరేషన్ చేయకపోతే ఆమె అక్కడికక్కడే పడిపోతుందని చెప్పారు. వాళ్ళు భయపడి నా దగ్గరికి పంపించారు. నేను ఇక్కడ మళ్ళీ ESIలో చూపించేసరికి ఆ డాక్టర్ ఏమో ఆపరేషన్ పడదన్నారు. ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి డెక్కన్ హాస్పిటల్లో చూపించాను. ఆ డాక్టర్ కూడా అదే చెప్పారు, 1 dayలో ఆపరేషన్ చేయకపోతే ఆమె కాలు పడిపోతుందని. ఇలా కాదని నేను తెలిసిన వాళ్ళు 2-3 డాక్టర్స్కి పంపిస్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇక్కడ ESI హాస్పిటల్లో ఆర్థో ఇన్ఛార్జ్ ఉంటారండి. ఈ హాస్పిటల్లో కూడా నాకు పని అవ్వట్లేదు. 1 day మొత్తం లైన్లో ఉండాల్సి వస్తుంది. నేనేం తిరగలేకపోతున్నాను. మా తెలిసిన అంకుల్ ద్వారా ఎవరైతే ఆపరేషన్ చేస్తారో ఆ డాక్టర్ ఇంటికి మమ్మల్ని రిఫర్ చేస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాము. ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. ఇప్పటికి 3 months అవుతుంది. ఆమె చాలా క్షేమంగా ఆరోగ్యంగా ఉంది. దేవుడు అద్భుతం చేశారు. అలాగే నా విషయంలో కూడా లాస్ట్ వీక్ చాలా బలహీనం అయిపోయాను. దేవుడు ఆయన కృపతో కాచి మా కుటుంబాన్ని ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నారు. అందును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అక్కడ కుటుంబంలో ప్రభు చేస్తున్న అద్భుతమైన కార్యం బట్టి